శ్రీ సీతారామ సదనం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. కృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ, దివిజేంద్రసుతుని చంపియు రవిసుతు రక్షించినావు రఘురాముడవై, దివిజేంద్రసుతునిగాచియు రవిసుతు పరిమార్చితౌర రణమున కృష్ణ. ఈ పద్యంలో కవి రామాయణార్థాన్ని, భాగవతార్థాన్ని, భారతార్థాన్ని చక్కగా మనకి అనుసంధానం చేసి అందించాడు. ఈ పద్యంలో పూర్వార్థం అంటే 2 పాదాలలో రామాయణ కథ, మిగిలిన 2 పాదాలలో భాగవతానికి సంబంధించిన కథని అందించాడు. దివిజేంద్రసుతుడు త్రేతాయుగంలో రామావతారంగా, ద్వాపర యుగంలో కృష్ణావతారంగానే శ్రీమన్నారాయణమూర్తి అవతరించాడు. ఈ అవతరించినటువంటి మూర్తి త్రేతాయుగంలో దివిజేంద్రసుతుణ్ణి చంపాడట. అదే స్వామి కృష్ణావతారంలో దివిజేంద్రసుతుణ్ణి రక్షించాట. ఒకసారి చంపటం ఏమిటి, మరొకసారి రక్షించటం ఏమిటి, అది కూడా దివిజేంద్రసుతుడు అనేది ఆశ్చర్యం కలుగుతుంది మనకి. సాధారణంగా మొదట దివిజేంద్రసుతుడు ఎవరు అంటే ఆయన వాలి ఇంద్రుని యొక్క అనుగ్రహంతో జన్మించాడు కనుక, సుగ్రీవుడు సూర్యుని అనుగ్రహంతో జన్మించాడు. సూర్యవంశం వాడు కనుక, ధర్మాత్ముడు కనుక సుగ్రీవుడు ఎప్పుడూ ధర్మాన్నే రక్షిస్తుంది. కాబట్టి ఈ ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుడిని రక్షించటం కోసంగా అధర్మ ప్రవర్తనలో ఉన్నటువంటి వాడు, దేవేంద్రుడి అంశతో పుట్టినటువంటి వాడు వాలిని చంపేశాడనమాట. రవిసుతుడు అంటే సుగ్రీవుడిని రక్షించాడు. ఎలా రక్షించాట? రఘురాముడవై. అసలు వీళ్ళది సూర్యవంశం తర్వాత ఇక్ష్వాకు వంశం అయింది. ఆ ఇక్ష్వాకు వంశం అయిన తర్వాత రఘువంశం అయింది. తర్వాత మళ్ళీ వంశకర్తల పేరుతోటి వంశం కొనసాగినట్టు మనకి కనిపించదు. ఆ రఘురాముడుగా నీవు చేసిన పని త్రేతాయుగంలో అది. దివిజేంద్రసుతుని కాచియు. ద్వాపరానికి వచ్చేసరికి మళ్ళీ దివిజేంద్రసుతుడు అర్జునుడిని రక్షించాడు. రవిసుతు పరిమార్చితౌరా. సూర్యుని యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి వాడు కర్ణుణ్ణి ఆయన పరిమార్చాడు అంటే సంహరింప చేశాడు. ఎవరి చేత? అర్జునుడి చేత. కర్ణుడు అర్జునుడి చేతిలోనే, కృష్ణుడి సమక్షంలోనే మరణించాలి. ఇది ఒక నియమం. ఈ నియమం కోసంగానే అర్జున సారథ్యాన్ని పూనాడు కృష్ణ పరమాత్మ. ఎందుకని అంటే దీనికి పెద్దలు చెప్పేటటువంటి అంశం ఒకటి మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. నరనారాయణులుగా బదరికాశ్రమంలో 1000 సంవత్సరాలు తపస్సు చేసి కవచాసురుడి కవచాన్ని, సహస్ర కవచుడు పేరు ఆ రాక్షసుడికి, ఒక్కొక్క కవచం పగలగొట్టారు. చివరికి ఒక కవచము కుండలాలు ఉంటే ఆ రాక్షసుడు సూర్యుడిలో దాక్కున్నాడు. ఆ సూర్యుడిని కుంతి అడిగినప్పుడు ఆ అంశాన్ని ప్రవేశపెట్టాడు కుంతి గర్భంలో కనుక, ఆ రాక్షసుణ్ణి చంపటానికి అంటే కర్ణుడి రూపంలో ఉన్నటువంటి రాక్షసుణ్ణి చంపటానికి నరనారాయణులే ఉద్యుక్తులు కావాలి. కాబట్టి అర్జునుని సారథ్యం పూని ఇక్కడ సుతుడైనటువంటి సూర్యుని అంశతో పుట్టినటువంటి కర్ణుణ్ణి కడతేర్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది 2 అవతారాలకు సంబంధించినటువంటి కథాభాగాన్ని చాలా చిన్న పద్యంలో అందించాడు. అక్కడ వాలి సుగ్రీవుడు అనంగానే రామచంద్రమూర్తి రఘురాముడు అని కూడా అన్నాడు కనుక ఆ రామాయణ కథ ఒక్కసారి మన కళ్ళ ముందు కదలాడుతుంది. అయితే వాలిని చంపటం ధర్మమా అధర్మమా అని అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ధర్మాత్ముడైనటువంటి రాముడు చేసిన పని ధర్మమే కానీ అధర్మం అనటానికి ఎవరికీ సాహసం లేదు. రాముడు చేసిన పని ధర్మమే అని వాలి కూడా చివరికి ఒప్పుకుని శరణాగతి చేశాడు. అది రామాయణంలో కిష్కింధకాండలో స్పష్టంగా ఉన్నది. ఇక ఈ అర్జునుడిని రక్షించడానికి కారణం, హరివంశంలో స్వామి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి లీలని చేసినప్పుడు ఇంద్రుడు స్వయంగా వచ్చి కృష్ణ పరమాత్మతోటి నా అంశతో పుట్టినటువంటి అర్జునుడిని నీవు కంటికి రెప్పలాగా కాపాడు అని ప్రార్థించి వెళతాడు. కృష్ణ పరమాత్మకి ఈ విషయం తెలిసినా తండ్రిగా ఇంద్రుడు కోరినందువల్ల
ఈ ఇంద్రసుతుడైనటువంటి అర్జునుడిని రక్షించడం జరిగింది కనుక ఇంద్రసుతుడే కానీ చేరినటువంటి స్థితిని బట్టి శిక్షించటం రక్షించటం స్వామి చేశాడు కనుక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే అవతార ప్రయోజనాన్ని ఇందులో చక్కగా కవి మనకి వర్ణించి అందించాడు. కనుక ఇక్కడ ప్రధానం ఏమిటి అంటే శిష్ట ప్రవర్తన మాత్రమే మనం గ్రహించాలి. మనం కూడా శిష్టులంగా ఉంటే స్వామి మనని కూడా అలా రక్షిస్తాడు అనేటటువంటి అంతరార్థాన్ని అవగతం చేసుకోవాలి.